హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికీ మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుందాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతల శ్రీమతి జయ పతాక స్వామి నామ. నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయ గౌర కథా దామోదర ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర్. కథాంజన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం శ్రీచైతన్యం నమామితం వాంఛకల్పాతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. నామాచరదాస ఠాకూర్ की जय. హరి ఓం తస్సత్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు డివోటీస్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ డివోటీస్ అందరికి స్వాగతం అండి. అందరికి దండవత్ ప్రణామ్. ఈ రోజు మనం 3వ అధ్యాయం 3వ శ్లోకం చర్చించుకోబోతున్నాం. సో మనం చక్కగా భగవద్గీత 2వ అధ్యాయం గీతాసారం కంప్లీట్ చేసి 3వ అధ్యాయం కర్మయోగంలోకి ఎంటర్ అయ్యాం. సో భగవద్గీతలో 2 అధ్యాయములు ఉంటాయి కర్మయోగం సంబంధించినవి. 3వ అధ్యాయం అలాగే 5వ అధ్యాయం. ఏదైతే 3వ అధ్యాయంలో చెప్పారో ఇన్ డీటెయిల్ గా మళ్ళీ 5వ అధ్యాయంలో మనకి చెప్పటం జరుగుతుంది. సో 2వ అధ్యాయంలో రకరకములైన విషయములన్నీ స్వామి మాట్లాడారు. అంటే గీతా సారం అన్ని ఆప్షన్స్ గురించి చెప్పాడు స్వామి. రైట్. కర్మకాండ, సకామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ, బుద్ధి యోగ, జ్ఞాన యోగ, ధ్యాన యోగ, ప్రతిదీ మొత్తం అన్నిటి గురించి కూడా చిన్నగా చెప్పాడు. సో మామూలుగా మనం ఆచార్యం ఒక్కతో అర్థం చేసుకోకపోతే ఇవన్నీ కూడా అర్థం అవటం చాలా కష్టం. అమ్మో మాకు అర్థమైపోయాయి అని మనం అనుకోవచ్చు. మనకు అర్థమైన చాలా తక్కువ మాత్రమే కదండి. అది కూడా మనం ఆచార్య దగ్గర నుంచి విని వింటే ఎప్పటికో కొంచెం మనకు అర్థం అవుతుంది. మామూలుగా సాధారణంగా ఎవరైనా అర్థం చేసుకోవాలనుకుంటే ఇదేంటి ఈ ప్రాసెస్ తర్వాత ఈ ప్రాసెస్ వస్తుంది. ఇక్కడ అర్జునుడు ఒక సాధారణమైన ఒక వ్యక్తి ఉద్దేశించి ఏ విధంగా తనకి ఎటువంటి సందేహములు రావచ్చు ఆ పొజిషన్ లో తన్ను పెట్టుకుని అడుగుతున్నాడు. ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు అంటే అర్జునుడు శ్రద్ధగా వినలేదా అండి, అర్జునుడికి అర్థం కాలేదని కాదు. మనం చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. టీవీ షోల్లో యాంకర్ చాలా మంది డాక్టర్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అవునా? ఒకరోజు ఒక డాక్టర్ వస్తారు. ఏమొస్తారు? ఒకరోజు షుగర్ గురించి షుగర్ వ్యాధిని ఎలాగ తగ్గించుకోవాలి లేకపోతే ఎలా పాటించాలో చెప్పడానికి వస్తారు. ఇంకొక రోజు క్యాన్సర్ గురించి చెప్పే డాక్టర్స్ వస్తారు. ఇంకొక రోజు మలేరియా జ్వరం వస్తే ఏం చేయాలో చెప్పే డాక్టర్స్ వస్తారు. అంటే ఇప్పుడు యాంకర్కి అన్ని రోగాలు ఉన్నాయా? లేదు. యాంకర్ ఏం చేస్తున్నాడు? అది చూసే ప్రేక్షకులు అందరి సందేహాలు తనకే ఉన్నట్టుగా అడుగుతూ ఉంటాడు. వచ్చే వాళ్ళు చెప్తూ ఉంటారు. వినే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అలాగే అర్జునుడు కూడా అంతే కదండి. సో మొదటి 2 శ్లోకాల్లో అర్జునుడు ప్రశ్నించడం జరిగింది. 3వ శ్లోకంలో కృష్ణ భగవాన్ సమాధానం ఇచ్చారు. ఏమిచ్చారో మనం చూద్దాం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ట పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. లక్ష్మీజీ మాతాజీ చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. శ్రీ భగవానుడు పలికాడు, పాపరహితుడమైన అర్జున, ఆత్మానుభూతి కొరకు యత్నించే మానవులు 2 రకాలుగా ఉన్నారని నేను ఇదివరకే వివరించాను. ఒకరు దానిని జ్ఞానముతో కూడిన తాత్విక కల్పన ద్వారాను, మరొకరు భక్తి యోగము ద్వారాను అర్థం చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. సో మొదటి 2 శ్లోకాల్లో అర్జునుడు ప్రశ్నించాడు. మళ్ళీ 3వ శ్లోకం నుంచి స్వామి సమాధానం చెప్తున్నారు. సో
ఎవరికండి ప్రశ్నలు వస్తాయి? ఎవరికి ప్రశ్నలు వస్తాయి? తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి తెలియని వాళ్ళకేనండి. తెలివి గల వాళ్ళకి, జ్ఞానం పొందాలి ఏదైనా అనుకున్న వాళ్ళకి. విన్నప్పుడు మొత్తం అర్థమైనా సందేహాలు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే మొత్తం అర్థం కాకపోయినా ఎటువంటి సందేహం రాదు. ఎందుకని ఏదైనా కొంచెం అర్థమైతేనే కదా సందేహం వస్తుంది. అలాగే పూర్తిగా అర్థమైన వాడికి సందేహాలు రావు కదా, అసలు అర్థమే కాని వాడికి సందేహాలు రావు. కానీ ఎవరైతే అర్థం చేసుకుందామని ప్రయత్నిస్తున్నారో, పాటిద్దామని కూడా అనుకుంటున్నారు. కొంతమంది ఓకే సరే అయితే కేవలం విందాం అనుకుంటారు. చాలా మంది ఇప్పుడు భగవద్గీత భాగవత సెషన్స్ కి వస్తారు. వాళ్ళు ఎందుకని పాటిద్దామని కాదు, జస్ట్ ఆ టీవీ బదులు ఇది చూస్తా, టీవీ చూస్తే తలనొప్పి వస్తుంది, బీపీ పెరుగుతుంది, కాబట్టి భగవద్గీత భాగవతం వింటే మనసు బాగుంటుందంట, అందుకనే నేను వింటా. సో కొంతమంది జస్ట్ అది వినటం కోసమే చేస్తారు, కానీ వాళ్ళు పాటించాలి అనుకోరు. అఫ్కోర్స్ అది కూడా మంచి విషయం, విని 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 వాళ్ళు ఏదో ఒక రోజు పాటిస్తారు. అదేంటంటే అయితే పాటించాలని ఉద్దేశం లేని వాళ్ళు వినొద్దా అని కాదు. సో వాళ్ళు వింటం కారణంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, వాళ్ళు కూడా పాటించే స్థితికి వస్తారు. కానీ ఎవరైతే విని పాటించాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్ గా అందులో మనకు అర్థం కాకపోతే సందేహ నివృత్తి చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని మనం పాటించాలి అంటే చక్కగా అర్థం చేసుకోవటం మొదటి స్టెప్ అయితే, ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటే మొత్తం ఉన్నదానికి మోసం అయిపోతుంది. అవునా? ఓకే. సరే అయితే ఇంకోసారి అడిగితే ఏమనుకుంటారో ఇంతమంది మధ్యలో, ఆళ్ళందరికీ అర్థమైంది నాకే అర్థం కాలేదంటే నేను తెలివి తక్కువదాన్ని అనుకుంటారో, లేతే ఏమనుకుంటారు? సరే ఇలాగ అనేసుకుందాం. నేను అనుకుంటున్నా, సరే అయితే ఇదే కరెక్ట్. ఇది ఇంకా తప్పు విషయం. గెస్ వర్క్ చేయటం, తప్పుగా అర్థం చేసుకోవటం కదండీ! ఇది ఎటువంటి ప్రమాదం అంటే అర్థం కాని వాడికంటే వీడి పరిస్థితి ఇంకా ప్రమాదం. అందుకనే ఏదైనా సందేహం వచ్చినప్పుడు వెంటనే నివృత్తి చేసుకోవాలి. సందేహములు ఎటువంటివి? భూతములు, రాక్షసులు లాంటివి అని చెప్తారు ఆచార్యులు. అవేం చేస్తాయి? మన ఆధ్యాత్మిక జీవితానికి అడ్డగోడల్లాగా అయిపోతాయి. ఒక భ్రమని క్రియేట్ చేసేస్తూ ఉంటాయి ఊహించుకుంటూ ఉంటే. అందుకనే ఆధ్యాత్మిక జీవితంలో ఇమాజినేషన్ అన్న పదానికి అసలు అర్థమే లేదు. ఇమాజినేషన్ చేసుకోకూడదు. ఇది అనుకుంటున్నాను నేను, వాళ్ళు అనుకుంటుంది నాకు చెప్పారు కాదు. ఆచార్యుడు ఏమంటున్నారు, కృష్ణుడు ఏమంటున్నారు, ఇదే మనం అర్థం కాకపోతే 10 సార్లు కాదు 100 సార్లైనా అడిగి తెలుసుకోవాలి మనం ఆచరించాలి అనుకుంటే. మనకిప్పుడు ఏదైనా సరిగ్గా తెలుసుకోలేదనుకోండి, ఇప్పుడు మీరు షాపింగ్ మాల్‌కే వెళ్లారు. మీకక్కడ చెప్పారు 50% ఆఫ్. ఓకే. సరే వెళ్ళిపోయారు. ఆ! సో 2000 కొంటే 50% ఆఫ్ కదా! నా దగ్గర రూ. 1000 ఉన్నాయి. సరే అని వెళ్ళిపోయారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బిల్లింగ్ వేస్తున్నారు. సో 2000 వస్తువులు పెట్టారు. అటు 2000 బిల్ ఇచ్చారు. అదేంటి 50% అన్నారు కదా! నా దగ్గర రూ. 1000 ఉన్నాయి చేయండి అంటే, ఓహ్! మీరు మొత్తం చదవలేదా? కింద ఏమని చెప్పారు? కండిషన్స్ అప్లై. మీరు 10,000 కంటే ఎక్కువ కొంటే అప్పుడు 50% ఆఫ్. అంటే ముందు సరిగ్గా చదవలేదు. ఆ! సరే అయితే 2000 కొన్నా 50% ఆఫ్ ఏమో. కదండీ! సరిగ్గా అర్థం చేసుకోకపోవటం కూడా సమస్యలను తీసుకొని వస్తుంది. అందుకని సందేహం ఉంటే మళ్ళీ అడిగి తెలుసుకోవాలి. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి జ్ఞానినః తత్వదర్శినః. గురువుని సేవించాలి, వినయ విధేయతలతో అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది తెలియని విషయంలో. అర్జునుడు ఆల్రెడీ కృష్ణ భగవానుని గురువు కింద అంగీకరించారు. 2వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ, నీ శిష్యుణ్ణి, శరణాగతుణ్ణి, శ్రేయః నాకేతి శ్రేయస్సో చెప్పవయ్యా. ఆ! ఇప్పుడు అంతకు ముందు ఆ బావమరుదులు అలాగే స్నేహ బాంధవ్యం ఉంది. సడెన్ గా అర్జునుడు ఏమన్నాడు, నువ్వు నా గురువువి, నాకేది శ్రేయస్సో చెప్పవయ్యా అని చెప్పినప్పటి నుంచి కృష్ణ భగవాన్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ చిన్నగా చిరుమందహాసం చేస్తారు. మళ్ళీ వెంటనే గంభీరంగా తన యొక్క గురువు యొక్క రోల్ తీసుకుని అర్జునుని అదే ఉద్దేశంలో తనని గైడ్ చేయడం అనేది ప్రారంభించాడు. సో అందుకనే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు. ఈ మొదటి 2 శ్లోకాల్లో చాలా అద్భుతంగా అడిగాడు. ఆయన ఒక 2 పదములు కూడా అడిగాడు కృష్ణుడిని. జనార్దన, కేశవ అని పిలిచాడు. సో మొదటి శ్లోకంలో ఏమని అడిగాడు? చాలా చాలా విషయాలు చెప్పావయ్యా. సో దాన్ని బట్టి మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఏమన్నాడు ఆయన? నువ్వేమో ఈ యొక్క ఘోరమైన కర్మలు చేయటం కంటే ఈ యొక్క బుద్ధి యోగంలోనే ప్రశస్తమని తెలిస్తే గనక, అంటే ఘోరమైన కర్మలు చేయటం కంటే కూడా ఈ యొక్క తత్వ వేదంలో ఉండటమే కరెక్ట్ అనిపిస్తే గనక మరి నన్ను ఎందుకు యుద్ధం చేయమంటున్నావు అని అడిగాడు. సో ఇంకొక విషయం ఏంటి ఇక్కడ, జనార్దన అంటే అందరిని రక్షించేవాడు, పరమ ఆశ్రయం నువ్వే. కానీ అర్జునుడు ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు యుద్ధం చేయటం అంటే ఘోరమైన కర్మ, పాపం వస్తుంది, ఈ విధంగా అనుకుంటున్నాడు. కానీ
స్వామి యుద్ధం చేయి యుద్ధం చేయి యుద్ధం చేయి అని ఏమని చెప్పాడు ఆయన? తన యొక్క భగవంతుడి యొక్క ప్రీత్యర్థం చేయమంటున్నాడు. అకర్మ చేయమన్నాడు ఆయన. అకర్మ చేస్తే ఆ విధంగా కర్మ చేసినా చేయనట్టు అవుతుంది. ఎటువంటి విధంగా నువ్వు కర్మబంధనాల్లో పెట్టబడవయ్యా అని చెప్పాడు స్వామి. సో కానీ అర్జునుడు ఏమనుకుంటున్నాడు? ఓ యుద్ధం కూడా ఘోరమైన కర్మే కదా. సో అర్జునుడు ఉద్దేశం ఏంటి? ఏదో ఒక రీజన్ చెప్పి యుద్ధం మానేయాలి అని. కానీ చూస్తే త్రూ అవుట్ 2వ అధ్యాయం మొత్తం కూడా స్వామి అనేకమైన ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఏమన్నారు? ఓ అర్జున లెగు యుద్ధం చెయ్యి. ఓ అర్జున లెగు యుద్ధం చేయి. ఒకవేళ నువ్వు ఫలితములు ఆశించినా నీకు లాభమే. ఏంటి? గెలిస్తే రాజ్యం వస్తుంది. ఒకవేళ వీరమరణం పొందిన స్వర్గం ప్రాప్తిస్తుంది. కాబట్టి నువ్వు యుద్ధం చేయి. ఆ విధంగా చెప్పాడు ఆయన. కర్మకాండ చెప్పాడు, సకామ కర్మయోగం చెప్పాడు, నిష్కామ కర్మయోగం నీ కోసం కాదయ్యా నా కోసం చెయ్యి. స్థితప్రజ్ఞ గురించి చెప్పాడు. ఏ విధంగా చలించకుండా ఉంటాడు, దుఃఖములకి సుఖములకి జయంకి అపజయంకి ఏ విధంగా ఉండాలి, నా యొక్క ఉద్దేశంలో నా యొక్క ప్రీత్యర్థం చేయి అని క్లియర్ గా చెప్పేశాడు ఆయన. కానీ ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. మళ్ళీ ఈ యొక్క జ్ఞాన యోగం చేయాలా సాంఖ్యయోగం ద్వారా అంటే, లేకపోతే ఈ కర్మలన్నీ భగవంతుని యొక్క ప్రీత్యర్థం అంటే భగవంతుడికి సంబంధించిన ఆ జ్ఞానం ఆ బుద్ధిని ఉపయోగించుకుని భగవంతుని ప్రీత్యర్థం చేయాలా? సో ఏమిటి అన్నది అడుగుతున్నాడు. సో అడిగినప్పుడు ఒక అద్భుతమైన విషయం అడగాలి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు. అది అర్జునుడు చాలా అద్భుతంగా అడుగుతున్నాడు. ఏమంటున్నాడు అయినా నిన్న శ్లోకంలో మీరు చూస్తే శ్రేయోహం ఆప్నోయాం, నాకు ఏది నిజమైన లాభాన్ని ఇస్తుందో చెప్పండి. ఇది చాలా అద్భుతమైన విషయం. మన గురువు దగ్గరికి వెళ్ళినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇదే అడగాలి. ఏమడగాలి? నాకు ఏది శ్రేయస్సో చెప్పండి. అంతేగాని ముందే మనం ఒక ఎజెండా తీసేసుకుని గురువు గారు ఈ పని ఇలాగే చేయమని చెప్పండి, ఎందుకంటే ఇదే నాకు సూట్ అవుతుంది. గురుగారు పొద్దున్నే లేగమని చెప్పొద్దండి, నాకు చాలా బద్ధకం లేగని. ముందే మనమే ప్రిస్క్రిప్షన్ తీసుకుని వెళ్ళిపోతామా గురువు దగ్గరికి? ఓ డాక్టర్ గారు దయచేసి చేదు మెడిసిన్ కానీ ఇంజక్షన్ కానీ చేయొద్దండి, ఏదో విధంగా తగ్గించేసాను అంతే, నేను చెప్పినట్టు చేసేస్తే బాగుంటుంది ఇద్దరికి కూడా కదా. ఇలా మాట్లాడితే మన రోగం ఎప్పుడు తగ్గుతుంది? తగ్గదు. అందుకని మనకి ఏది శ్రేయస్సు. అలాగనే గురువు దగ్గరికి వెళ్ళి దాయటం కూడా చాలా ఘోరమైన ఏమంటారు అనర్థం లాంటిది. డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, మనకి ఏదో పొట్టలో నొప్పో ఏదో వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, పొట్టలో నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది అనుకోండి. సో ఇప్పుడు మనం ఓన్లీ తలనొప్పి చెప్పాం. ఏమో కడుపు నొప్పి చెప్తే కడుపు పట్టుకుంటాడో ఏమంటాడో నిన్నేం తిన్నావంటాడో ఏమో కదా, అందుకని అసలు చెప్పడమే మానేస్తా. సో అయితే తలనొప్పి ఒకటే చెప్పాను, మిగతా విషయంలన్నీ చెప్పాను. ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ నాకు పనిచేస్తుందా? పనిచేయదు మాతాజీ. హరే కృష్ణ. పనిచేస్తుందా? సో పోనీ కానీ నాకు మెడిసిన్ తీసుకున్నంత సేపు నాకు ఆనందంగా ఉంటుందా? ఉండదు మాతాజీ. అయ్యో నేను డాక్టర్ గారికి చెప్పలేదు నాకు పొట్ట నొప్పి వస్తుందని. సో చెప్పలేదు కాబట్టి ఈ మెడిసిన్ పనిచేస్తుందో లేదో, వాడుతున్నంతసేపు నాకు సుఖం ఉండదు కదండి. కానీ ఏం చేశాను అక్కడ, మొహమాటం కొద్దో సిగ్గు కొద్దో అక్కడ విషయం చెప్పకపోతే పరిస్థితి ఏమవుతుంది? నా అనారోగ్యం అలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే గురువు దగ్గరికి వెళ్ళి గురుగారు అడుగుతారు ఎలా ఉందమ్మా సాధన, ఏం చెప్తాం మనం? సూపర్, ఏ క్లాస్ జరుగుతుంది. మీదే ఇంకా డౌట్ ఏమోనండి, మాది Z+P లో వెళ్ళిపోతుంది. సో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చెప్పినా చెప్పకపోయినా స్కానింగ్ లెక్క మొత్తం క్లియర్ గా తెలిసిపోతుంది మన డేటా వాళ్ళకి. స్కానర్ ఎదుర్కొంటే నిలబడి ఓకే ఇవి మాత్రం కప్ చిప్పుగా ఉంచండి కనిపించకూడదు అంటే కుదరదు, మొత్తం స్కాన్ చేసేస్తుంది కదా మన బాడీలో ఏముంది ఏంటి. అలాగే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్కాన్ అయిపోయింది, ఎందుకంటే పరమాత్మ గురువు చక్కగా సాయం చేస్తారు, మొత్తం స్కాన్ అయిపోతుంది. ఏంటి మన కండిషన్ ఏంటి, ఎంతవరకు ఉన్నా మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి అర్థం అయిపోతుంది. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళి దాసి గురుగారు చాలా బాగుందండి, అంత సాధన సూపర్ గా ఉంది, చెప్పడం వల్ల ఉపయోగం ఏముందండి, గురువుగారు ఈ విధంగా ఇబ్బంది అవుతుంది ఈ విషయంలో ఏం చేయాలి అడిగితే బాగుంటుంది. అందుకని అర్జునుడు అద్భుతమైన విషయం ఏం చేశాడు ఆయన, నాకు ఈ విధంగా మోహం కలిగింది, దయచేసి నాకు ఏది శ్రేయస్సో చెప్పండి. ఎందుకంటే 2 విషయాలు ఉంటాయని చెప్పుకున్నాం, శ్రేయస్సు ప్రేయస్సు. ప్రేయస్సు అంటే ఏంటి, మనకి చాలా ప్రియంగా ఉంటుంది కానీ దాని రిజల్ట్స్ మనకి మంచి జరుగుతాయో జరగవో, ఒక్కోసారి మంచి జరుగుతా ఒక్కోసారి జరగకపోవచ్చు. కానీ శ్రేయస్సు అనేది ఏంటి, అది చేస్తున్నప్పుడు మనకి ఇప్పుడు నచ్చకపోయినా దాని రిజల్ట్ ఎప్పుడూ మనకి మంగళకరంగా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఎగ్జామ్స్ టైంలో టీవీ చూడటం శ్రేయస్సా ప్రేయస్సా? ప్రేయస్సు మాత్రం. చాలా ప్రియంగా ఉంటుంది ఆడికి. ఎగ్జామ్ చదవటం ఇష్టం ఉంటుందా, టీవీ చూడటం ఇష్టం ఉంటుందా? టీవీ చూడడం.
కదండి. ఇప్పుడు అందరూ ఏకాదశి రోజున లేకపోతే ఇప్పుడు నిర్జల ఏకాదశి, మొన్న నరసింహ చతుర్దశి అందరు కూడా నిర్జలు చేస్తాం మనం చంద్రోదయం వరకు కూడా. సో మనకు కూడా అందరిలాగా తినటం ప్రియంగానే ఉంటుంది, ఉండదా అండి? అందరికి మనం వండి పెడుతున్నప్పుడు మనకు తినాలనిపించదా? అనిపిస్తుంది. ఉంటుంది. కానీ ఒక ఆధ్యాత్మ జీవితంలో సాధకుడికి ఏది శ్రేయస్సు? ఆ రోజు భగవంతుని యొక్క ప్రీత్యర్థం ఆ రోజు ఉపవాసం చేసి ఆయన యొక్క లీల గుణ కీర్తనలన్నీ కూడా చక్కగా శ్రవణ కీర్తనలు చేస్తూ ఏం చేయాలి? భగవంతుడి సేవలో ఎక్కువ నిమగ్నం అవ్వాలి. శరీరం యొక్క నెస్సిటీ శక్తి తగ్గించుకోవాలి. ఆ విధంగా సాధకుడు ఇంకొంచెం ముందుకు వెళ్తాడు కదండి. సో మనకి ఏది శ్రేయస్సు, ఏది ప్రేయస్సు మనకు ఒక్కసారి అర్థం కాకపోతే గురువుని అడగాలి. ఉం? ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మనకి ఏది ప్రేమో అదే చేయాలనిపిస్తుంది. మనకి గురువు ఎందుకు? మనకి ఏది శ్రేయస్సు ఆయన గట్టిగా కటాఖండిగా చెప్తారు, మనకు నచ్చినా నచ్చకపోయినా. మనకి మొహమాటం కొద్ది చెప్పే గురువులలో ఉపయోగం ఉండదండి. చక్కగా మన శిక్షా గురువులు గాని, దీక్షా గురువులు గాని నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ అవ్వు అని చెప్పే వాళ్ళు ఉన్నారంటే మన జీవితంలో చాలా అదృష్టం. మొహమాటానికి పోన్లే ఇలా అయితే చేసేయండిలే అనే వాళ్ళు ఉంటే ఎందుకు ఉపయోగం లేదు. మనం తప్పు చేసినప్పుడు తప్పు ఇలా చేయొద్దండి చెప్పేవాళ్ళు ఉంటే చాలా అదృష్టం. అవునా? మనం ఒక్కోసారి కొన్ని కొన్ని రంగుల బట్టలు వేసుకుంటామండి. అవి నిజంగా మనకి నప్పవు. కానీ కొంతమంది ఏమని చెప్తారు? మనం ఏదైనా ఏది వేసుకుని వెళ్ళినప్పుడు అడిగినప్పుడైనా వాళ్ళు ఏమని చెప్తారు? చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ అన్నావు. కానీ ఎవరైతే వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు మనకి, సో వాళ్ళు అలాగే చెప్తారా మనకి? లేదు మాతాజీ, ఉన్నట్టుగా చెప్తారు. బాగుంటే బాగుందని, లేకపోతే లేదని వాళ్ళేమని చెప్తారు. చెప్తారు? ఇది కొంచెం డార్క్ అయిపోయిందబ్బా, నీకు సూట్ అవ్వట్లేదు, సో నెక్స్ట్ టైం కొంచెం కేర్ఫుల్ గా ఉండవు. ఆ సో ఎవరైతే మనకి మన ఇష్టం కరెక్ట్ గా కోరుకుంటున్నారు, మన శ్రేయం కోరుకుంటున్నారు, మనం ఆనందంగా ఉండటం వాళ్ళకి చాలా ఇష్టం, అటువంటి వాళ్ళు మనకి అది ఇప్పుడు బాధ కలుగుతున్నా చక్కగా చెప్పే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన ముఖస్తుతి కోసం మనం ఏం చేసినా జై 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 కుట్టే వాళ్ళు ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మనకి కదండి. ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పుడు మన శిక్షా గురువులు కానీ, దీక్షా గురువులు కానీ మనకి ఏదైనా కరెక్షన్ చెప్పడానికి ఆలోచిస్తున్నారంటే అది మన దౌర్భాగ్య స్థితి. అమ్మో ఈ కరెక్షన్ చెప్తే ఈ భక్తురాలు లేకపోతే ఈ భక్తుడు రేపు నుంచి సత్సంగం వస్తాడో లేదో అని భయపడుతున్నారు అనుకోండి శిక్షా గురువులు. అది మన దౌర్భాగ్య స్థితి. మా శిక్షా గురువులు నేనేం తప్పు చేసినా నన్ను ఏం అనరు అంటే ఏంటి అర్థం? చెప్పితే నువ్వు పోతావు పక్కకి భక్తి జీవితంలో నుంచి, నీకు ఇంకా ఈగో చాలా ఎక్కువ ఉంది, నువ్వు గురువు యొక్క ఆజ్ఞను స్వీకరించడానికి రెడీగా లేవు, నీకు అహంకారం చాలా ఎక్కువ ఉంది కాబట్టి నీకు వాళ్ళు చెప్పడానికి సందేహిస్తున్నారు. లేదు నీకు ఏదైనా తప్పు వచ్చింది, నువ్వు కరెక్ట్ గా ఇలా ఉండాల్సింది, ఈ విషయం నాకు నచ్చట్లేదు, నువ్వు బాగుపడడానికి ఇది మార్చుకొని చెప్తున్నారంటే అది మన అదృష్టం అటువంటి వాళ్ళు ఉండటం కదండి. సో అందుకని అర్జునుడు ఏమంటున్నాడు? నా శ్రేయస్సు ఏంటో చెప్పు కృష్ణ. ఇది చాలా అద్భుతమైన విషయం. మన గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏది శ్రేయస్సో మనం అడగాలి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కదండి. సో ఇప్పుడు అర్జునుడు చక్కగా అడిగిన దానికి కృష్ణ భగవాన్ చాలా అద్భుతంగా చెప్తున్నారు. కృష్ణ భగవానుడు ఏమని చెప్తున్నారు? లోకేస్మిన్ వివిధ నిష్ట శ్రీ భగవాన్ వాచ. ఎవరు చెప్తున్నారు? భగవంతుడైన దేవాది దేవుడు చెప్తున్నారు. వివిధ నిష్ట పురా ప్రోక్త మయా నఘ అనఘ. ఇది చాలా అద్భుతమైన పదం, పాపరహితుడా. ఎందుకంటే గురువు ఎప్పుడైతే శిష్యుని చూశారో శిష్యుడికి ఒక పరిస్థితిని చూసి వెంటనే శిష్యుడిని సముదాయించి తనకు చెప్పడం ప్రారంభిస్తారు. అప్పుడు అర్జునుడు ఏమనుకుంటున్నాడు? పాపం వస్తుంది, పాపం వస్తుంది, పాపం వస్తుంది. సో అర్జునుడు క్లియర్ గా చెప్తున్నారు, అనగా నీకు ఎటువంటి పాపం లేదయ్యా, నువ్వు పాపరహితుడివి, నువ్వు పాపం చేసే అవకాశం లేదు, నువ్వు భాగవతోత్తముడివి, నువ్వు ధర్మం కోసం యుద్ధం చేస్తున్నావు, దుర్యోధన లాగా ఇంద్రియ తృప్తి కోసం చేయట్లేదు, కాబట్టి నీకు ఎటువంటి పాపం లేదు. సో స్వామి పర్టికులర్ గా చెప్తూ ఉంటాడు కొన్ని కొన్ని చోట్ల. ఈవెన్ మనం చూస్తాం 16వ అధ్యాయం దైవాసుర స్వభావాలు చెప్పేటప్పుడు కూడా, అసుర లక్షణాలు చెప్పేటప్పుడు అర్జునుడికి మరీ మరీ చెబుతాడు, నీకు ఇటువంటి లక్షణాలు లేవులే, నువ్వు చాలా ఉత్తమమైన వాడివి. ముందే చెప్పేస్తారు. అవును, ఈవెన్ భాగవతంలో కూడా సుఖదేవ్ గోస్వామి పరీక్షణ్ మహారాజ్ ఏదైనా ఆందోళన పడుతుంటే వెంటనే చెప్తారు, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏమని చెప్తారు? పరీక్షణ్ మహారాజు ఓకే నాకు 7 రోజులే ఉన్నాయి, మరి భాగవద్ధామం వెళ్ళగలనా, సరిపోతుందా? దానికోసం కట్వాంగ మహారాజుకి ఎగ్జాంపుల్ చెప్తారు. కట్వాంగ మహారాజు నీకంటే తక్కువ సమయం ఉంది పరీక్షణ్ మహారాజా, తానే ఉద్ధరింపబడ్డాడు, నీకు సరిపోతుంది, చాలా శ్రద్ధగా విను. సో ఆచార్యుడికి తెలుస్తుంది గురువు యొక్క నాడి. ఆచార్యుడు శిష్యుడి యొక్క నాడి అంటే తెలిసిపోతుంది, శిష్యుడు దేనికి భయపడుతున్నాడు, దేని సందేహంగా ఉన్నాడు.
ఆచార్యుడు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. మొన్న ఒక ప్రవచనంలో వింటున్నాను, ఒక్కొక్కసారి ఆ మనం కొన్ని కొన్ని ప్రవచనాలు వింటున్నప్పుడు ఒకే ఇన్స్ట్రక్షన్ పదే పదే వస్తుంది. అది మన గురు మహారాజ్ దగ్గర నుంచి అయినా, వేరే డివోటీస్ దగ్గర నుంచి అయినా. దాని అర్థం ఏంటి? దట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ మీ, నా కోసమే చెప్పబడుతుంది. మరి మీకు ఎప్పుడైనా అలాగే ఫీలింగ్ వచ్చిందా? ఏదైనా లెక్చర్ వింటున్నప్పుడు మీకు ఎప్పుడైనా అదే ఇన్స్ట్రక్షన్, ఇదేంటి 10 సార్లు ఇదే ఇన్స్ట్రక్షన్ వస్తుంది, ఎప్పుడైనా అనిపించింది అలా మీకు? చాలా సార్లు అనిపించింది మాతాజీ. ఆ, చాలా సార్లు అనిపిస్తుంది మాతాజీ. మన శ్రద్ధగా గురించి వినండి అన్నది చెప్తున్నారు. మాత్రం బాగా మాతాజీ. అనిపిస్తుంది మాతాజీ. చాలా సార్లు శ్రద్ధగా వినండి, చెప్తున్నారేమో శ్రద్ధగా అనిపిస్తుంది. వింటారని మాత్రం బాగా అనిపిస్తుంది ఆ. నాకే అన్నట్టు. సో ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ మనం పదే పదే వింటున్నాం, మల్టిపుల్ స్పీకర్స్ ద్వారా అయినా లేకపోతే సింగిల్ స్పీకర్ ద్వారా అయినా, అంటే అర్థం ఏంటి? ఆ పర్సన్ ద్వారా పరమాత్మ మనకి చెప్తున్నారు అది. కానీ మనం ఏమనుకుంటాం? ఈ ఇన్స్ట్రక్షన్ నా కోసం కాదు, మిగతా వాళ్ళందరి కోసం. ఇది మనం చేసే పొరపాటు. కానీ ఆ ఇన్స్ట్రక్షన్ మన కోసమే. ఎక్స్పెషల్లీ ఎప్పుడైనా మన శిక్షాగురు దీక్షాగురు మాట్లాడుతున్నారంటే మనం ఆ యొక్క ప్రవచనం పైన కింద రాసేసుకోవాలి. మై డియర్ శ్రీప్రద కింద, యువర్ వెల్ విషర్ జయపతాక స్వామి మహారాజ్, ఇలా అనుకోవాలి. కాదండి, నేను ఆల్రెడీ అడ్వాన్స్ రివ్యూ అని నా కోసం కాదు, మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు కదా వాళ్ళ కోసం అనుకుంటే మనకి ఎప్పటికీ ఉద్ధరణ ఉండదు. రైట్? సో అందుకని ఇక్కడ కృష్ణ భగవాన్ చెప్తున్నారు, ఏమంటున్నారు? ఆల్రెడీ చెప్పేశానయ్యా. ఏమని చెప్పాను? అనగా పాపరహితుడా, నీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను ఈ 2 పద్ధతుల గురించి. ప్రోక్త, పురా ప్రోక్త, పూర్వమే అంటే 2వ అధ్యాయంలో ఆల్రెడీ ఆయన చెప్పాడు కదా. సో ఒకసారి నేను ఈ యొక్క శ్లోకం చెప్తున్నప్పుడు పురా ప్రోక్త అంటే ఇంతకు ముందు ఎప్పుడు చెప్పాడు అర్జునుడికి కృష్ణుడు అంటే, కొంతమంది చెప్పారు కురుక్షేత్రంలోని. సో కురుక్షేత్రంలోనే చెప్తున్నాడు, కానీ ఇంతకు ముందు ఎప్పుడు చెప్పాడంటే 2వ అధ్యాయంలో చెప్పాడు. సో 2వ అధ్యాయంలో ఏమని చెప్పాడంటే ఆయన చెప్తున్నాను, ఈ 2 పద్ధతుల గురించి పూర్తిగా వివరించాడు. ఏవి 2 పద్ధతులు? జ్ఞాన యోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినాం. ఈ యొక్క సాంఖ్య పద్ధతి ద్వారా భగవద్ని చేరటం అనేది. రెండవది ఏమిటి? ఈ యొక్క భక్తి యోగం అంటే బుద్ధి యోగం, ఏదైతే కర్మలని బుద్ధిని ఉపయోగించి కృష్ణ చైతన్యంలో చేయటం అంటే భక్తి యోగం. సో ఈ 2 రకముల పద్ధతుల గురించి నేను ఇంతకు ముందు చెప్పాను. రైట్? సో ఆధ్యాత్మికవేత్తలు 2 రకములుగా ఉంటారు. సో ఒకటి ఈ యొక్క జ్ఞాన మార్గం ద్వారా వెళ్ళే సాంఖ్యయోగ తత్వవేత్తలు, అలాగే ఇంకొకటి ఏమిటి? భక్తి యోగులు. సో ఇద్దరు కూడా భగవద్ధామం వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, బట్ ఎంచుకున్న మార్గములు వేరు. బట్ ఏ మార్గంలో ఏంటి ప్రాబ్లం అన్నది వచ్చే శ్లోకాల్లో చూస్తాం. సో ఈ యొక్క సాంఖ్య యోగం తాత్విక కల్పన లేదా జ్ఞాన యోగం ద్వారా వెళ్ళిన వాడికి కూడా వెళ్తుంది, బట్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. సో అది చేస్తున్నప్పుడు కష్టమే, ఆ రిజల్ట్స్ పొందడానికి కూడా చాలా కష్టపడాలి. సో ఈ పద్ధతిలో వచ్చే లోపంలేంటి, కష్టంలేంటి అన్నది మనకి ఈ యొక్క 4, 5 శ్లోకములో 4, 5, 6 శ్లోకంలో క్లియర్ గా ఆయన చెప్తాడు కదండి. సో తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క భక్తి యోగం ద్వారా చేయటం ఎంత సునాయాసం, ఏ విధంగా మనకి రిజల్ట్స్ వస్తాయి, అవన్నీ తర్వాత స్వామి నెక్స్ట్ శ్లోకాల్లో ఇదే అధ్యాయంలో చెప్తారు. అసలు ఈ పద్ధతులు ఏంటో మనం తెలుసుకుందాం ఫస్ట్. అసలు యోగా సైకిల్లో స్టార్టింగ్ ఏమొస్తుందండి? యోగా సైకిల్లో స్టార్టింగ్ ఏంటి? యోగా నిచ్చెన, యోగా ల్యాడర్. స్టార్టింగ్ ఏంటి? అందులో ఫస్ట్ స్టేజ్ ఏంటి? ధ్యానం. సాంఖ్య యోగం మాతాజీ. సాంఖ్య యోగా యోగం. నిచ్చెనండి, యోగా నిచ్చెన. నేను అడిగింది ధ్యాన యోగంలో పద్ధతులు కాదు. ధ్యాన యోగంలో స్టెప్స్ కాదు. సాంఖ్య యోగమా మాతాజీ? సాంఖ్య యోగమా? కర్మయోగము. కర్మయోగమా? కర్మయోగం కంటే కింద ఏమీ లేదా? సాంఖ్య మాతాజీ. చూద్దాం ఎంతమందికి గుర్తుందో. కర్మయోగం కంటే కింద ఏముంది యోగ నిత్యంలో? మనం 4వసారి భగవద్గీత తింటున్నామండి. హరికృష్ణ. సాధన మాతాజీ. జ్ఞాన యోగం కాదా మాతాజీ. మాతాజీ? సాంఖ్య కాదా మాతాజీ? ఓకే, ఇంకా మొన్న ఒక మహారాజ్ చక్కగా చెప్తున్నారు, కొత్తగా ఉంటుంది. నవ భక్తి అనేది చాలా నవగా ఉంటుంది, కొత్తగా భక్తి యోగం ఉంటుంది. మాతాజీ. అష్టాంగ యోగం. లేదబ్బా, మీరు అందరూ మర్చిపోయారు, వదిలేండి.
సో భక్తి అనేది ఏంటి అంత కొత్త సామ్యత కొత్తగా ఉంటుంది, నవనవగా ఉంటుంది అంటే తెలిసిన విషయాలు మర్చిపోయి కొత్త కొత్తగా అనిపించుకోవటం కాదండి. కొత్తగా ఉంటుంది సామ్యత అంటే దివ్యమైన ఆనందం ప్రతిరోజు కూడా కొత్తగా ఉంటుంది ఆస్వాదించడానికి అని అర్థం. సో చక్కగా గుర్తుపెట్టుకోండి. ఆ యోగా నిచ్చెన స్టార్టింగ్ కింద, అసలు యోగా నిచ్చెనలో కానీ ఎంట్రన్స్ కంటే ముందు ఏముంటుంది, జంతువుల్లాగా అంటే జంతువుల కంటే హీనంగా బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకా నిత్యంలో కూడా రారు కదండి. అదేమిటి యానిమలిస్టిక్ లైఫ్. జస్ట్ ఆహార నిద్ర భయమైతునం ఈ కార్యక్రమాల్లోనే ఉంటారు. జస్ట్ జంతుజాలం లాగా వాళ్ళు గడిపి, ఇంకా చెప్పాలంటే జంతువులకైనా కొన్ని ఇంద్రియములు తృప్తి చేసుకోవడానికి పనిచేస్తాయి. వాళ్ళు అన్ని ఇంద్రియములు ఉపయోగించేస్తారు ఇంద్రియ భోగంలో. అటువంటి స్థితి అది ఇంకా యోగ నిత్యంలో కూడా రాబడరు వాళ్ళు. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి, కర్మకాండ. సో ఈ కర్మకాండ అనేది మనం చెప్పుకున్నాం. సో కర్మకాండలో ఏం జరుగుతుంది, మనం శాస్త్రంలో చెప్పబడిన విషయములు పాటిస్తాం కానీ దేనికోసం చేస్తాం, అవి ఉన్నతమైన ఫలితములు పొందటం కోసం చేస్తూ ఉంటాం. అంటే నేను కొన్ని రోజులు చక్కగా ఈ విషయం చేయను, చెప్పులేసుకోను, లేకపోతే అది తిన్ను ఇది తిన్ను. కొంతమంది చేసుకుంటారు, ప్రతి ఇన్ని శనివారాలు మేము అది చేయం ఇది చేయం. దేనికోసం, ఓకే మాకు ఫలితాల ఇంకా కోసం. మంచిగా ప్రమోషన్ రావాలి, ఇల్లు కట్టుకోవాలి, కార్ కొనుక్కోవాలి, లేకపోతే పిల్ల అవ్వాలి, లేకపోతే పరపతి పెరగాలి, వంశ అభివృద్ధి అవ్వాలి. లేకపోతే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, నెక్స్ట్ జన్మలో ఇంకా చాలా అద్భుతంగా ఉండాలి, లేకపోతే ఇంద్రలోకంలోకి వెళ్ళి నందనవనంలో తిరగాలి, లేక చంద్రలోకానికి వెళ్ళి సోమరస పానం చేయాలి. వీటి కోసం కొన్ని రకములైన యజ్ఞములు చేస్తారు. దానికోసం ఇప్పుడు వాళ్ళు పెట్టుబడిగా ఏం చేస్తున్నారు, కొంత ఇంద్రియ నిగ్రహం చేస్తారు వాళ్ళు. ఈ ఇంద్రియ నిగ్రహం ఎందుకు చేస్తున్నారు, ఇంకా ఎక్కువగా ఇంద్రియ తృప్తి ఫ్యూచర్ లో చేసుకోవడానికి. ఇది కర్మకాండ. అంటే ఇది బెటర్ దేనికంటే, విచ్చలవిడిగా ఇంద్రియముల్ని జంతువుల్లాగా ఉపయోగించే వాళ్ళకంటే ఇది బెటర్. ఎందుకని, కర్మకాండ యాక్టివిటీస్ చేయటం ద్వారా అట్లీస్ట్ ఏమవుతుంది, హృదయం పవిత్రంగా స్లోగా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క యజ్ఞంలో యజ్ఞైకి విష్ణు 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 వాళ్ళు వింటారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం విని విని విష్ణు 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 ఆయన కోసం కదా చేయాలి, నేను నా ఇంద్రియ భోగం కోసం కూర్చున్నాను ఇక్కడ అన్న ఐడియా అయినా వస్తుంది వాడికి. కొంచెం 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 ముందుకు వెళ్తాడు స్టెప్స్ లో కదండి. ఏదో మనం 10th ఫ్లోర్ కి వెళ్ళాలి, డైరెక్ట్ గా లిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు, బట్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ వేసుకుని వెళ్ళొచ్చు. లిఫ్ట్ తీసుకుని వెళ్ళట్లా, స్టెప్ బై స్టెప్ వెళ్ళట్లా, కిందే కూర్చున్నాం. దానికంటే కింద కూర్చున్న దానికంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళటం ఇంకా బెటరే. లిఫ్ట్ తీసుకుని వెళ్ళటం వెరీ గుడ్ కదండి. సో అటువంటి పద్ధతి. సో కర్మకాండ తర్వాత ఉన్నదేంటి, సకామ కర్మయోగం. సకామ కర్మయోగంలో ఏం చేస్తున్నాం, ఓకే యోగం అంటే ఏంటి, అనుసంధానం. ఓకే భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడితో అనుసంధానం అవుతాం, ఆ విష్ణువుతో అనుసంధానం అవుతాం, బట్ ఫలితముల పట్ల ఆసక్తి ఉన్నది. చేసే కర్మల పట్ల ఆసక్తి ఉంటుంది, ఫలితముల పట్ల ఆసక్తి ఉంటుంది. సో దానిపైన ఏమిటి, నిష్కామ కర్మయోగం. సో నిష్కామ కర్మయోగంలో ఏం చేస్తున్నాం, కర్మల పట్ల ఆసక్తి ఉంటుంది, నీ కర్మలే నేను చేస్తానని, కానీ ఫలితముల పట్ల ఆసక్తి లేదు కదండి. సో అది వేరే జీవాత్మల కోసం చేయవచ్చు త్యాగం, ఇంకా హైయెస్ట్ ఏంటి అందులో భగవంతుని ప్రీత్యర్థం చేయవచ్చు నిష్కామ కర్మ. ఈ విధంగా నిష్కామ కర్మయోగం చేయటం కారణంగా స్లోగా వాళ్ళు ఏమిటి, దివ్య జ్ఞానం డెవలప్ అవుతుంది. నేనెవరు, భగవంతుడు నాకున్న సంబంధం ఏమిటి. సో స్లోగా జ్ఞానయోగం, జ్ఞానయోగం నుంచి ధ్యాన యోగం, భగవంతుడు మెడిటేషన్, ధ్యాన నుంచి భక్తి యోగం. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అలా కాకుండా మనం డైరెక్ట్ గా భక్తి యోగాన్ని కూడా ఆశ్రయించవచ్చు. ఆ భక్తి యోగంలో మళ్ళీ 2 స్టేజెస్ ఉంటాయి, సాధన భక్తి లేదా వైది భక్తి, అలాగే సాధ్య ప్రేమ భక్తి, అది రాగానుగ స్థితి వస్తుంది, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమని చెప్తున్నారు, కృష్ణుడిని ఇప్పుడు అర్జునుడు ఏమడుగుతున్నాడు, ఈ యొక్క జ్ఞాన మార్గం ద్వారా ఫిలాసఫికల్ సాంఖ్యయోగం. సో ఈ పద్ధతులు 2 ఆల్రెడీ చెప్పేశాను అంటున్నాడు స్వామి. ఈ 2 ఎలా చెప్పాడండి, 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు కూడా ఈ సాంఖ్య పద్ధతి గురించి స్వామి చెప్పాడు. సాంఖ్య పద్ధతి అంటే ఏంటి, ఏది భౌతికం ఏది ఆధ్యాత్మికం, దేహంకి ఆత్మకి ఉన్న సంబంధం ఏమిటి, మనం ఎవరు అనే విషయములు, ఆత్మ ఏ విధంగా ఉన్నతమైనది కదండి, దేహంకి ఏ విధంగా నాశనం ఉంటుంది. సో మనం ఈ యొక్క దేహ భావంలో ఉండి మనం ద్వంద్వములకి కలత చెందకుండా అతీతంగా ఉంటే అటువంటి వాడే మోక్షముకి
అర్హుడవుతాడు అన్న విషయములన్నీ కూడా స్వామి చెప్పారు క్లియర్ గా. కాబట్టి ఓ అర్జున, ఆత్మస్థాయిలో నీ విద్యుక్త ధర్మాన్ని చేయాల్సింది అని చెప్పాడు అక్కడ ఆయన. సో ఈ సాంఖ్య పద్ధతి ఏమిటి? వాళ్ళు అనలైజ్ చేస్తారు. 24 మెటీరియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అవునా. 5 పంచభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, తన్మాత్రములు, మనసు, బుద్ధి, అహంకారం, ఈ యొక్క గుణములు, మహత్తత్వ, ప్రధాన, అలాగే ఆత్మ, తర్వాత పరమాత్మ. ఫైనల్ గా ఇవన్నిటిని అనలైజ్ చేసి ఇవన్నీ నేను కాదు, మనసు నేను కాదు, ఈ దేహం కాదు, ఇంద్రియములు కాదు, నేను జీవాత్మని. సో జీవాత్మకి పరమాత్మకు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుని ఫైనల్ గా పరమాత్మకి శరణాగతి అవ్వటంతో ఆ సాంఖ్యయోగంలో పరిపూర్ణత స్థితి వస్తుంది. సో కొంతమంది అనుకుంటారు రెండిటికి డిపెండెంటే లేదు, వేరు వేరు అనుకుంటారు, కానీ రెండు కూడా ఇంటర్ డిపెండెంట్. ఇక్కడ ప్రభుపాద్ గారు క్లియర్ గా చెప్పారు. తత్వము లేనటువంటి ధర్మము కేవలం సిద్ధాంతము లేదా మూఢ విశ్వాసము కాగా, ధర్మము లేనటువంటి తత్వము కేవలం మానసిక కల్పనము కాగలదు. సో జ్ఞానము అవసరమే, అలాగే భక్తి కూడా చేయాలి. కేవలం నేను జ్ఞానం తెలుసుకుంటా బట్ నేను ఆచరించను అంటే ఎటువంటి ఉపయోగం లేదు. భక్తి అనేది ఏంటి? జ్ఞాన విజ్ఞాన సహితం. నేను జీవాత్మ, నేను ఒకటే తెలుసుకుంటే సరిపోదు. జీవాత్మ ఏం చేయాలి? భగవంతుడి శరణాగతి పొందాలి, అది కూడా చేయాలి కదండి. అందుకని తత్వము లేనటువంటి ధర్మం. సో ఇప్పుడు నేను చేసేస్తాను, కానీ నాకు తెలియదు ఎందుకు చేస్తున్నాను. అది కూడా ఏంటి? మూఢ విశ్వాసం. అవునా. సో కొంతమంది చేస్తూ ఉంటారు, కొన్ని పూజలు వ్రతములు చేస్తారు. ఎందుకు చేస్తున్నావు? ఏమో తెలీదు. మా తాత చేశారంటే, ముత్తాత చేశారంటే, వంశంగా చేస్తున్నారంటే నేను చేయాలి అంతే. మన ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్తారు ప్రభుపాద్ గారు. ఒకసారి ఒక ఆవిడకి కోడుల వ్యాపారం ఉంటుంది, కోళ్ళు అమ్ముకుంటూ ఉంటుంది. సో ఒకసారి ఏమైపోయింది, వాళ్ళ అమ్మాయి పెళ్లి అవుతూ ఉంటే ఒక కోడి బుట్ట నుంచి బయటకు వస్తుంది, అది పరిగెడుతూ ఉంటే సో దాన్ని పట్టుకుంటుంది, అది మొత్తం పందిరంతా పరిగెడుతుంది, దాని వెనకాల ఆవిడ పరిగెడుతుంది, ఫైనల్ గా తీసుకుని వచ్చి బుట్టలో పెడుతుంది. సో అప్పుడు వాళ్ళ అమ్మాయి అప్పుడు అట్లా చాలా మంది సంతానం ఉండేవారు కదా, వాళ్ళ చిన్న అమ్మాయి చూసింది, ఓ అక్క పెళ్లికి అమ్మ ఏం చేసింది, కోడిని వదిలిపెట్టింది, కోడి ఏమో మొత్తం తిరిగింది, అమ్మ కూడా పరిగెత్తింది, ఫైనల్ గా దాన్ని పట్టుకుంది, పుట్టు కింద పెట్టింది. ఓ పెళ్ళి అంటే ఇలా చేయాలన్నమాట. ఓకే, ఇది పద్ధతి అండి. సో తర్వాత ఎప్పుడైతే ఈ చిన్నపిల్ల మళ్ళీ పెళ్ళి అయ్యి వాళ్ళ అమ్మాయి పెళ్లి వచ్చేసరికి కోడులు లేవు, వ్యాపారం లేదు, ఏం లేదు. కానీ ఈ అమ్మాయి ఏమనుకుంది, పెళ్ళి అంటే ఫస్ట్ ఏం చేయాలి, కోడిని తేవాలి, వదిలిపెట్టాలి, పరిగెత్తాలి, అదంతా తిరగాలి. సో కాబట్టి కోడిని కొని, బుట్టను కొని, మొత్తం దాన్ని వదిలి, దాన్ని పరిగెత్తించి ఈవిడ పరిగెత్తి, ఇదంతా అయిన తర్వాత జనాలు అడుగుతున్నారు ఏంటమ్మా అంటే, ఇది మా ఆనవాయితీ అండి, చెయ్యాలండి, ఇలా చేస్తే మాకు మంచిదండి, పెళ్లి జరుగుతుంది బాగా. మరి తీసుకొచ్చి బొట్లో పెట్టి అమ్మయ్య ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇది మూఢ విశ్వాసం. ఇక్కడ నవ్వు వస్తుంది. కోడి బుట్ట పెట్టుకోవటం ఇవన్నీ ఏంటండి పిచ్చిదా? కానీ మనం చేసేవి కూడా అలాగే ఉంటాయి. ఏమంటే ఉండవా? మనం అలాగే చేస్తామా చాలా విషయాలు, లేదా? అలాగే మాతాజీ, అలాగే చేస్తున్నాం. తెలియకుండా చూస్తే చేసేస్తాం. ఇప్పుడు కాదు కానీ అప్పుడు చేసేవాళ్ళమే. మనం భక్తి జీవితంలోకి రానప్పుడు మన పరిస్థితి అదే, ఎందుకు చేస్తున్నామో తెలీదు. ఎవరు చేయమన్నా చేసేసేవాళ్ళం, దేనికోసం చేస్తున్నామో తెలిసేదే కానీ కాదు. చేయకపోతే అమ్మో ఏమో అవుతుందంటండి, చేయకపోతే ఏమో, ఎందుకు చేస్తున్నామమ్మా తెలియదండి కదండి, ఎందుకు చేస్తున్నామో తెలీదు, దేనికోసం చేస్తున్నామో తెలీదు, చేయకపోతే ఏమవుతుందో తెలీదు, చేస్తే వచ్చే లాభం ఏంటో తెలీదు. ఇలా ఉండకూడదు కదండి. అలాగని ఇంకోటి ఏమంటున్నారు ఇక్కడ, ధర్మము లేనటువంటి తత్వము కూడా మానసిక కల్పమే. సో కేవలం నేను అనలైజ్ చేస్తా, భౌతికమా ఆధ్యాత్మిక, భౌతికమా ఆధ్యాత్మిక, భౌతికమా అంతవరకే, తర్వాత నేను ఆచరించను. అటువంటిది కూడా చాలా డ్రైగా ఉంటుంది, ముందుకు వెళ్ళలేరు ఎక్కువసేపు వాళ్ళ జీవితంలో, ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది ఆ ప్రోగ్రెస్ కదండి. అలా కాకుండా భక్తి యోగం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. వెరీ సింపుల్ ప్రాసెస్, జ్ఞాన విజ్ఞాన సహితం. ఏంటి తెలుసుకున్నాం, మనం జీవాత్మలం, భగవంతుడికి మనకున్న సంబంధం ఏమిటి, జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్. సో ఇప్పుడు ఈ పద్ధతిలో ఎంత సునాయాసంగా చేయవచ్చు భక్తి, సుసుఖం కర్తం అవ్యయం, చాలా సుఖంగా చేయవచ్చు. అందుకనే ఈ రెండిటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి చెప్పేటప్పుడు ప్రభుపాద్ గారు ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఈ యొక్క సాంఖ్య పద్ధతిలో మనం వెళ్ళేది ఏమిటి, ఇండైరెక్ట్ ప్రాసెస్. అది కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళటమే. ఇప్పుడు 10th ఫ్లోర్ వెళ్ళాలి, లిఫ్ట్ బటన్ ఒక 10th ఫ్లోర్ కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే స్టెప్ బై స్టెప్ వెళ్ళవచ్చు. ఇక్కడ హెల్త్ గురించి మాట్లాడట్లేదండి, మాతాజీ మీ స్టెప్స్ తీసుకుని వెళ్తాం, హెల్త్ కాన్షియస్నెస్. ఇక్కడ హెల్త్ గురించి మాట్లాడట్లేదు. ఏ ప్రాసెస్ స్పీడ్, ఏ ప్రాసెస్ ఫాస్ట్, అంతవరకే ఈ లాజిక్ మనం తీసుకోవాలి, అవునా.
సో స్టెప్ బై స్టెప్ లో వెళ్తే ప్రాబ్లం ఏంటి? చాలా టైం పడుతుంది మాతాజీ, చాలా టైం తీసుకుంటుంది. లేదండి, నేను పరిగెత్తి వెళ్ళిపోతాను. ఎంత పరిగెత్తినా లేట్ అవుతుంది. అది కూడా కరెక్ట్ కాదు. సిస్టమేటిక్ గా ఫాస్ట్ స్పీడ్కి వెళ్ళిపోతే మధ్యలో ప్రాబ్లం ఏంటి అంటే ఎవరైనా మధ్యలో పిలిచారు అనుకోండి, ఓ శ్రీప్రద ఎక్కడికి వెళ్తున్నావు, నేను ఎక్కడికో వెళ్ళామంట, ఆగిపోయింది అంతే. వాళ్ళకి చెప్పకుండా ఆగలే. అవునా, నేను చూసారా నేను వెళ్ళటం, ఎక్కడికి వెళ్ళానో తెలుసా, అయిపోయింది. తెలుసా, ఓ అవునా, ఏం సారీ కట్టావు నిన్న, ఓ ఎక్కడికి వెళ్తున్నావు, ఓ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు, అయిపోయింది, జీవితం అయిపోయింది. మనం ఎక్కడికో పరిగెత్తి ఫాస్ట్ గా వెళ్తున్నాం, మనం వెళ్ళాలనుకుంటున్నాం. కొంతమంది మనం ఎంత వినిపించుకుందాం అనుకుని గట్టిగా లాగుతారు, వదిలిపెట్టరు కదండి. ప్రాసెస్ లేట్ అయిపోతుంది. అలా ఒక్కళ్ళు ఆగితే పర్వాలేదు, ప్రతి ఫ్లోర్ లో ఎవరొకరు లాపుతుంటే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా చాలా లేట్ అయిపోతుంది. మన దగ్గర అంత టైం కూడా లేదు. మిగతా యుగముల్లో చాలా ఆయుష్ ఉండేది. ఓకే, స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి సమయం ఉంది. కానీ ఇప్పుడు 100 అంటున్నారు, 100 కూడా కన్ఫర్మ్ లేదు. ఈ కరోనా తర్వాత రామ్ ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇదివరకు యుగముల్లో, ద్వాపర యుగంలో తండ్రి ఉన్నప్పుడు కుమారుడు మరణం వస్తే ఇంకేముంది, ఘోరమైన అపరాధం అనేవారు. ఇప్పుడు తండ్రి తాతలు ఉండగానే చిన్నపిల్లలు వాళ్ళు ఎదుర్కొంటానే వెళ్ళిపోయే పరిస్థితి. సో ఎవరి కలియుగం అండి ఇది, అవునా? సో వెరీ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. సో కాబట్టి ప్రతి క్షణం ప్రతి పదంలో కూడా డేంజర్ దాగి ఉన్నది అని శ్రీమద్ భాగవతం చెప్పబడుతోంది. మరి ఏం చేయాలి? ఎప్పటి వరకు సమయం ఉందో తెలియదు కాబట్టి ఉన్న సమయాన్ని భగవంతుడి సేవలో ఇప్పటి నుంచే పెట్టడం ప్రారంభించాలి. అంతకంటే వేరే ఆప్షనే లేదు. పరీక్షణ్ మహారాజ్కి 7 రోజుల సమయం ఉంది. కాట్వాంగ్ మహారాజుకి ఎంత ముహూర్త కాలం ఉందని తెలుసు. మనకి ముహూర్తం ఉందో లేదో కూడా తెలీదు. చాలా గొప్ప గొప్పలు మాట్లాడుతాం. తర్వాత నా ఎజెండా ఇదండి, నా షార్ట్ టర్మ్ ప్లాన్ ఇది, లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది, ఎన్ని ప్లాన్స్ చెప్తాం. ఈ క్షణాన్ని ప్రాణం విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ప్లాన్స్ చాలా ఉన్నాయి. అంటే ప్రాణం విడిచిపెట్టిన ఎవరికి కూడా ప్లాన్ లేకుండా వాళ్ళు ఎటువంటి విధంగా పనికిరాని వాళ్ళని కాదు. వాళ్ళకి ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి, ఎన్నో చేద్దాం అనుకున్నారు, ఎన్నో స్టార్టింగ్ ఉంటాయి, ఎన్నో ప్రోగ్రెస్ లో ఉంటాయి. కానీ టైం ఎవరి కోసం ఆగదు కదండి. అందుకనే ఈ భక్తి యోగం అనేది ఏంటి, డైరెక్ట్ ప్రాసెస్. ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఈ డైరెక్ట్ ప్రాసెస్ చేయటం కారణంగా ఏం జరుగుతుంది, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. కొంచెంగా ఇందులో ముందుకు వెళ్ళినా ఎటువంటి నష్టము లేనే లేదు. మరి ఎలా చేయాలండి? ఆయన ఏం చెప్పారు, కర్మబంధం ప్రహస్యసి. 2వ అధ్యాయం 39వ శ్లోకంలో ఏం చెప్పాడు ఆయన? కర్మబంధం ప్రహస్యసి. ఏదైతే చేస్తున్నావు భగవంతుని ప్రీత్యర్థం చేస్తే కర్మ బంధనముల నుంచి నీకు విముక్తి వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క భక్తి యోగం చేస్తే ఇంక ఉపయోగాలు ఏంటి, ఏమని చెప్తుంది ఇక్కడ ప్రభుపాద్ గారు 2వ అధ్యాయం 61వ శ్లోకంలో ఏం చెప్పాడు ఆయన? మత్పరహ, నువ్వేం చేసినా భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేస్తే ప్రసాదం అది అభిగచ్చది. ప్రసాదం అంటే భగవంతుని యొక్క కరుణ ప్రాప్తించబడుతుంది. భగవంతుని యొక్క కరుణ ప్రాప్తిస్తే ఏం జరుగుతుంది? ఋషికేన సేవనం, ఋషికేశుడి యొక్క సేవలు ఇంద్రం ఉపయోగిస్తే 2 ఫలితములు వస్తాయి. ఏంటి గుర్తుందా? ఏంటి 2 వైరాగ్యం 2 ఫలితములు వస్తాయని చెప్తుంది శ్రీ భక్తి రసామృత సింధు. ఏంటవి? జ్ఞాన వైరాగ్యాల మాతాజీ. జ్ఞాన వైరాగ్యం ఓకేనండి. వేరే 2 రిజల్ట్స్ వస్తాయండి. కృష్ణ భక్తి భావన. ఇంద్రియాలు పవిత్రీకరింపబడతాయి మాతాజీ. వెరీ గుడ్, వండర్ఫుల్ పాయింట్. ఇంద్రియాలు పవిత్రీకరించబడతాయి. ఇంకొక విషయం ఏంటి? భగవంతుని పట్ల ఇష్టం, ప్రేమ ఏర్పడుతుంది మాతాజీ. భౌతిక ఉపాధుల నుంచి ముక్తి వస్తుంది. మనం చెప్పుకున్నాం చాలాసార్లు. భౌతిక ఉపాధులు ఏంటి? నేను స్త్రీ, పురుష, ఇండియన్, అమెరికన్, లేకపోతే నేను జడ్జ్, లేకపోతే నేను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఈ యొక్క భౌతికమైన ఉపాధుల నుంచి ముక్తి వస్తుంది. అలాగే ఇంద్రియములు శుద్ధీకరించబడతాయి. చాలా అద్భుతమైన విషయం. సునాయాసంగా ఇంద్రియముల్ని ఇంతకుముందు 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఇంద్రియములు కట్టేసి ఉంచితే కష్టం, వాటికి మంచిగా ఎంగేజ్ చేయాలి, అవునా? చిన్నపిల్లల్ని ఏ విధంగా అయితే వదిలేస్తే కష్టం, వాటికి మంచిగా ఎంగేజ్ చేస్తే వాళ్ళు బాగుంటారు. అలాగే ఇంద్రియములు చక్కగా ఎంగేజ్ చేయడం కారణంగా ఏమవుతాయి? శుద్ధీకరణ చేయబడతాయి.
చాలా అద్భుతమైన విషయం. వాటిలో ఏం చేస్తున్నాం? కరెక్ట్ ఎంగేజ్మెంట్ చేస్తున్నాం. కానీ జ్ఞాన యోగంలో, ధ్యాన యోగంలో వాళ్ళు ఏం చేస్తారో ఇంద్రియములు గట్టిగా పట్టి ఉంచే ప్రయత్నం చేస్తారు. మనం చెప్పుకున్నాం విశ్వామిత్రుడు ఎగ్జాంపుల్, సౌభార్యముని ఎగ్జాంపుల్. సో ఏదైతే కనుక వాళ్ళు భక్తి యోగంలో పూర్తిగా భగవంతుడి యొక్క సేవలో వాళ్ళ ఇంద్రియముల్ని మనసు నిగ్రహించుకోకపోతే ఏమవుతుంది? వాళ్ళు మళ్ళీ పడిపోయే అవకాశం ఉంది. ఎందుకని వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్క స్టెప్ కూడా వాళ్ళ యొక్క శక్తితో ముందుకు వెళ్తున్నారు. ఈ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కోతి పిల్ల అలాగే పిల్లి పిల్ల లాజిక్. కోతి పిల్ల ఏం చేయాలి? వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకోవాలి. తల్లి కోతి చాలా బిజీగా ఉంటుంది. దేంట్లో? ఒక కొమ్మ నుంచి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి దూకే ప్రయత్నంలో. తల్లి కోతి పట్టుకుంటుందా? పిల్ల కోతి పట్టుకోవాలా? పిల్ల కోతి పట్టుకుంటుంది. పిల్ల కోతి పట్టుకుంటుంది. పిల్ల కోతి పట్టుకోకపోతే దాని పరిస్థితి ఏంటి? పడిపోతుంది. తల్లి పట్టుకోదు. తల్లి పట్టుకోదు. తల్లి చాలా బిజీగా ఉంటుంది. ఈ కొమ్మ నుంచి ఏ కొమ్మకి వెళ్ళాలి. అలాగే ధ్యాన యోగి, జ్ఞాన యోగి యొక్క పరిస్థితి అంటే ఆ ప్రాసెస్ ని వాళ్ళు గట్టిగా పట్టుకోవాలి. అది కూడా వాళ్ళ సొంత శక్తితో. ఏ మాత్రం వాళ్ళు పట్టుకోకపోతే, ఏ విధంగా అయితే కోతి పిల్ల గట్టిగా పట్టుకోకపోతే ఏమవుతుంది? పడిపోతుంది. కదండి. అలాగే కానీ పిల్లి పిల్ల లాజిక్ చూడండి. పిల్లి ఏం చేస్తుంది? నోట్లో పట్టుకుని వెళ్తుంది. వాళ్ళ అమ్మ పట్టుకుని వెళ్తుంది. అదేం చేస్తుంది? చక్కగా కేరింతలు కొడుతుంది. దానికి ఏం ప్రాబ్లం లేదు. మొత్తం ఫుల్ డిపెండెంట్. అలాగే భక్తి యోగి ఏం చేస్తాడు? కేవలం తన ఇంద్రియముల్ని, మనసుని, దేహంని భగవంతుని యొక్క సేవలో ఉపయోగించడం కారణంగా భగవంతుడి యొక్క ప్రసాదం అది అభిగచ్చది. భగవంతుడి యొక్క కరుణ ద్వారా ఏమవుతూ ఉంటాడు? తను ఆధ్యాత్మిక జీవితంలో సునాయాసంగా ముందుకు వెళ్తాడు. ఈ యొక్క భౌతిక అస్తిత్వం నుంచి బయటపడి భగవద్ధామం వెళ్ళగలుగుతాడు. అందుకనే భక్తి యోగం అనేది ప్రత్యక్షమైన పద్ధతి, డైరెక్ట్ ప్రాసెస్. ఈ యొక్క సాంఖ్య శాస్త్రం అనేది ఏంటి? ఇండైరెక్ట్ ప్రాసెస్. కాబట్టి ఈ యొక్క జ్ఞాన యోగం అనేది ఏంటి? గ్రాడ్యువల్ ప్రోగ్రెస్, స్లోగా ఉంటుంది. మనకి ఈ ప్రాసెస్ లో వచ్చే కష్టములు ఏంటి మనకు వస్తాయి. 5వ అధ్యాయంలో వస్తాయి. అలాగే 3వ అధ్యాయంలో 4, 5, 6 శ్లోకాలు మనం చర్చించుకుంటాం ఈ ప్రాసెస్ లో వచ్చే కష్టాలు ఏంటి అని. అలాగే గ్రాడ్యువల్ గా వస్తుంది ప్రోగ్రెస్ కదండి. వాళ్ళు ఫైనల్ గా వాళ్ళు భక్తి యోగంతోనే ఎండ్ అవ్వాలి వాళ్ళ స్టేజ్ కూడా. కానీ ఈ యొక్క భక్తి యోగకి అడ్వాంటేజ్ ఏంటి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాడు ఏమిటి? భగవంతునితో అనుసంధానం అవటం కారణంగా దివ్యమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అసలు ఎటువంటి కష్టము ఉండదు ఇందులో. ఇటువంటి కర్మని విడిచిపెట్టట్లా, కేవలం ఏం చేస్తున్నాడు? కర్మని డైరెక్షన్ మార్చుతున్నాడు. తన ఇంద్రియ తృప్తి కోసం మానేసి భగవంతుడి యొక్క ఇంద్రియ తృప్తి కోసం వాడుతున్నాడు. ఇంత తప్ప వేరేదేమీ లేదు. కర్మలు మానట్లా, ఇంద్రియములు పనిచేస్తున్నాయి, దేహం పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది. కానీ మొత్తం వాటి డైరెక్షన్ మారిపోయింది. నేను నాది అన్న దాని నుంచి మొత్తం భగవంతుడి యొక్క ప్రీత్యర్థం చేయటంతో అది అకర్మ అవుతుంది. కర్మ చేసినప్పటికీ కూడా వాడు కర్మ చేయనట్టు అవుతాడు. అత్యున్నతమైన పరిపూర్ణత్వ స్థితికి వెళ్తాడు. సునాయాసంగా వెళ్తాడు. సో అందుకనే స్వామి వచ్చే శ్లోకాల్లో చెప్తారు. చాలా మంది ఏమనుకుంటారు? సరే అయితే మేము కర్మలు చేయటం మానేస్తేనే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ కర్మలు చేయకుండా ఎవరు ఉండలేరు. కర్మలు చేయకుండా ఉండటంతోనే వాడు పవిత్రీకరణ అవ్వదు. కేవలం కర్మ ఫల త్యాగం ద్వారానే నిజమైన ప్యూరిఫికేషన్ వస్తుంది. కేవలం కర్మలు మానేస్తే శుద్ధీకరణ అయిపోము. ఏం చేయాలి? కర్మల్ని కరెక్ట్ గా ఎంగేజ్ చేయాలి. కర్మల యొక్క ఫలితమని భగవంతుడి ప్రీత్యర్థం మనం త్యాగం చేయగలిగినప్పుడు మనకి ఏమవుతుంది? హృదయ పవిత్రీకరణ అవుతుంది. మనం చక్కగా భగవద్ధామం వెళ్ళడానికి అదన్ని విషయాల మనకి సహకరిస్తుంది. చాలా సునాయాసమైన పద్ధతి. కేవలం ఆచార్యుడు చెప్పినట్టుగా పాటిస్తే అంతా సరిపోతుంది. మన సందేహం పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు జ్ఞానయోగ పద్ధతుల్లో కొంతమంది ఆ నిరాకార బ్రహ్మజ్యోతి మీద మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అక్కడ భగవాన్ కాన్సెప్ట్ ఉంటుంది. వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ చేయటం. చేస్తున్నంత సేపు కష్టం, ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కష్టం. ప్రాసెస్ ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ కి వెళ్ళేటప్పుడు కష్టమే. ఎప్పుడు పడిపోతారో తెలియదు వాళ్ళకి. చాలా కష్టంగా ఉంటుంది. కానీ భక్తి యోగంలో ప్రతి ఒక్క స్టెప్ లో కూడా ఆచార్య యొక్క హస్తం ఉంటుంది, ఆచార్యుడి యొక్క అండ ఉంటుంది, భక్తుల యొక్క సాంగత్యం ఉంటుంది. ఏమవుతుంది? ఏది మనం ఒక ఇది అనుకుంటే అదనుకుంటే ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆచార్య యొక్క భాష్యములు ఉంటాయి, ఆచార్య యొక్క వివరణ దొరుకుతుంది, వాళ్ళ దగ్గర నుంచి మనకి సమాధానాలు దొరుకుతాయి. సునాయాసంగా సుసుఖం కర్తుమవ్యం సునాయాసంగా ప్రభుపాద్ గారు ఏమంటారు? చక్కగా
నామ సంకీర్తన చేస్తూ, నృత్యం చేస్తూ, భగవంతుడికి ప్రసాదం తీసుకుంటూ, భగవంతుడి గుణగణాలు వింటూ, కీర్తన చేస్తూ భగవద్ధామం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇందులో కష్టమే ఉంది. రైట్. సో ఈ విధంగా మనం చాలా సునాయాసమైన పద్ధతిని మనకి ఆచార్యులు ఇచ్చారు. చాలా చక్కగా మనం వేరే వేరే కష్టమైన మార్గంలో కాకుండా డైరెక్ట్ ప్రాసెస్ లో మనం అందరం ఎంగేజ్ అయినందుకు చాలా చాలా అదృష్టవంతులం. రైట్. సో నేను ఒక అద్భుతమైన ఒక ఫాస్ట్ టైం చెప్పి రీసెంట్ గా నేను విన్నాను. ఇస్ మహావరాహ దాస్ ప్రభు. సో మేము ఇక్కడ ఢిల్లీలో మొన్న మాకు ఎప్పుడైతే ఇష్టాగోష్ఠి అయింది, ఇష్టాగోష్ఠి రోజున ఇస్ మహావరాహ దాస్ ప్రభు గురు మహారాజ్ వచ్చే ముందు కొన్ని ఫాస్ట్ టైమ్స్ చెప్పారు. సో అందులో ఒకటి మీకు షేర్ చేస్తాను. చాలా అద్భుతంగా జరిగింది అనమాట. సో ఆయన ఏమని చెప్పారు, ఒకసారి ఎప్పుడైతే గురు మహారాజ్ వాళ్ళ యొక్క సర్వెంట్స్ అందరూ కూడా, ఐ థింక్ ప్లేస్ చెప్పలేదు, ప్రభుజీ చెప్పారు, ఒక ఇంటికి వెళ్ళారు. ఒక ఇంట్లో వాళ్ళకి వాళ్ళు స్టే చేయడానికి దిగారు అనమాట. సో స్టే చేయడానికి దిగినప్పుడు అప్పుడు ఏం జరిగిందంట, మహావరాహదాస్ ప్రభుజీ అంతకుముందు ఎప్పుడు కూడా భగవంతుడి కల్లో రావటం ఏమేమి జరగలేదంట. కానీ ఆ రోజు నైట్ అలా పడుకున్నారు. ఆ రోజు నైట్ ఒక లడ్డూ గోపాల్, చిన్న లడ్డూ గోపాల్ కల్లో వచ్చి ఏడుస్తున్నారంట. నాకు ఆకలేస్తుంది, నాకు ఎవరు పెట్టలేదు, నాకు ఆకలేస్తుంది, ఎవరు పెట్టలేదు. సో మహావరదాస్ ప్రభుజీ లెగిసారంట. సో తర్వాత తెల్లారి గురు మహారాజ్తో షేర్ చేశారంట, మహారాజ్ నాకు ఎప్పుడు కూడా స్వామి కల్లోకి రాలేదు, మరి ఎందుకో లడ్డు గోపాల్ వచ్చి పదే పదే ఏడుస్తున్నా, నాకు ఆకలేస్తుంది, నాకు ఎవరు పెట్టలేదు, నాకు ఆకలేస్తుంది, ఎవరు పెట్టలేదు. సో వెంటనే మన గురు మహారాజ్ చెప్పారంట, కిందకి వెంటనే వెళ్ళి, సో ఎవరైతే మనకి ఎవరింట్లో అయితే వాళ్ళేంటి కొంచెం పైన ఫ్లోర్ లో మహారాజ్ వాళ్ళకి అంతా ఇచ్చారు, వీళ్ళు కింద వెంటనే గబగబా వెళ్ళి పూజా మందిరంలో చూడు ఆ లడ్డు గోపాల్ ఉన్నాడా లేదా. సో వెంటనే మహావరాజ్ ప్రభుజీ డోర్ నాక్ చేస్తే మాతాజీ ఓపెన్ చేస్తారు. మాతాజీ ఒకసారి మీ ఆల్టర్ చూడొచ్చా? ఎందుకు చూడకూడదు ప్రభు, రండి. సో ఎప్పుడైతే ఆల్టర్ చూసాక మహావరాదాస్ ప్రభు చూసారంటే సేమ్ ఇక్కడున్న లడ్డు గోపాల్ అదే లడ్డు గోపాల్ కళ్ళు వచ్చారంట. సో వెంటనే అయితే సరే అయితే నేను మహారాజ్కి ఒక విషయం చెప్పాలి అని చెప్పి మళ్ళీ వెంటనే మహారాజ్ దగ్గరికి వెళ్ళి, మహారాజ్ నేను చూశాను సేమ్ వీళ్ళ ఇంట్లో ఆల్టర్లో ఉన్న గోపాలే, ఆ గోపాలే వచ్చి ఏడుస్తున్నాడు ఆకలి. సో అప్పుడు వెంటనే మహారాజ్ చెప్పారంట, సో అయితే వెళ్ళి మాతాజీని అడుగు, ఎప్పుడు ఆ లడ్డు గోపాల్కి లాస్ట్ టైం భోగా పెట్టారు. వెంటనే మాతాజీకి దగ్గరికి వెళ్ళి మహావరాదాస్ ప్రభు అడిగారంట, మాతాజీ ఎప్పుడు మీరు లాస్ట్ టైం లడ్డు గోపాల్కి భోగా పెట్టారు. సో మాతాజీ ఎందుకు అలా అడుగుతున్నారు, ఆవిడ టెన్షన్ వచ్చేస్తుంది, ఆవిడ ఏడ్చేస్తుందంట. సో ఆవిడ ఏడ్చేస్తుంటే, లేదండి కొంచెం చెప్పండి, కొంచెం డీటెయిల్స్ కావాలి. సో అప్పుడు ఆవిడ ఏడుస్తూ చెప్పిందంటే, యాక్చువల్ గా నేను నిన్నటి నుంచి భోగా పెట్టలేదండి, ఎందుకంటే మీరు గురు మహారాజ్ మీరు అందరూ వస్తున్నారు కదా. సో నేను చాలా టెన్షన్ లో ఏం చేశాను, ఆయన అసలు మా ఆల్టర్ లోనే భోగా పెట్టలేదు, చాలా బిజీగా మీ యొక్క మిమ్మల్ని మీకు ఉండడానికి పడుకోవడానికి మీ అన్ని వస్తువులు అరేంజ్ చేయడంలో చాలా బిజీగా ఉండి నేను భోగా పెట్టడం మర్చిపోయాను. సో అని ఆవిడ ఏడవటం ప్రారంభించిందంట. సో అప్పుడు వెంటనే మళ్ళీ మహారాజ్కి వెళ్ళి చెప్తే అప్పుడు మహారాజ్ చెప్పారంట, ప్రిపేర్ ఫీస్ట్, మొత్తం మీ ఇంట్లో ఉన్న ఆల్టర్ లో ఉన్న భగవంతుల అత్యవతులు అందరికి ఫీస్ట్ పెట్టండి తయారు చేసి, అలాగే ఎక్స్పెషల్లీ ఆ లడ్డు గోపాల్జీకి స్పెషల్ గా ఇంకొంచెం స్పెషల్ భోగా చేసి పెట్టండి. సో అప్పుడు వెంటనే మాతాజీ వెళ్ళి మహారాజ్కి క్షమించండి మహారాజ్ అంటే, లేదు. సో ఇవాళ లడ్డు గోపాల్ ఈజ్ వెరీ వెరీ మెర్సిఫుల్. ప్రతిరోజు మీరు ఎంతో ప్రేమగా ఆఫర్ చేస్తున్నారు, ఆయన తీసుకుంటున్నారు. సో యూ వాజ్ సో హ్యాపీ విత్ యువర్ సర్వీస్. సో అలాగే ఆయనకి సేవ చేయండి. బట్ అడిగారు కాబట్టి ఆయనకి ఇంకొంచెం స్పెషల్ భోగా తయారు చేసి పెట్టండి. సో భగవంతుడు మనం చక్కగా ఆయన ఏం ఆశిస్తాడండి, ఆయనకి మనం పెట్టకపోతే లేదా, శ్రీమతి రాధారాణి ప్రతిరోజు రకరకమైన వెరైటీస్ చేస్తారు, చేసింది ఆవిడ రిపీట్ చేయదంట, అమృత తుల్యంగా ఉంటుందంట. సో అటువంటి దానికోసం మనం పెట్టకపోతే మన భగవంతుడు పెట్టలేదు ఈ రోజు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆడవలసిన అవసరం లేదు ఆయనకి. కానీ మన మీద ప్రేమతో మనం పెట్టిన ఆయన స్వీకరించడానికి ఆయన రెడీగా ఉంటున్నారు అక్షరామూర్తి కింద కదండి. సో మరి ఇటువంటి అద్భుతమైన స్వీట్ రిలేషన్షిప్స్, ఇటువంటి అద్భుతమైన మెమరీస్, ఇవన్నీ నిరాకార బ్రహ్మజ్యోతిలో ఉండే వాళ్ళకి ఉంటాయండి, ఉంటాయా? ఉండవు మాతాజీ, పడకుండవు. సో ఇప్పుడు ఈ ఫాస్ట్ టైం విన్న తర్వాత మీ ఇంట్లో మీరు ఆల్టర్ కి వెళ్ళిన తర్వాత మీ అర్చామూర్తిని మీరు చూసే విధానమే మారిపోద్దావునా కదా, ఏమంటారు? ఎస్ మాతాజీ, ఎప్పుడైతే నేను ఆ ఫాస్ట్ టైం వింటున్నానో ఐ వాస్ లైక్, ఓ వి షుడ్ బి వెరీ కేర్ఫుల్, ఇంకొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సో ఆ రోజు మేము ఇష్టాగొస్తే
మంగళవారం ఈ పాస్టమ్ హరి మహావరాదాస్ ప్రభు చెప్పారు. సో ఎప్పుడైతే మాకు గురువారం బ్రాహ్మణ దీక్ష అన్నమాట. సో గురువారం 8 o'clock కల్లా అక్కడ టెంపుల్ కి వచ్చేయాలని చెప్పారు. కానీ నేను మా ప్రభు ఒకటి డిసైడ్ అయ్యాం, ఫుల్ గా మన జగన్నాథ్ కి ఫుల్ గా బోగా తయారు చేసి ఆయనకి పెట్టిన తర్వాతే మనం వెళ్ళాలి. సో ఈయన పని కంప్లీట్ అయిన తర్వాతే దీక్ష కోసం పరిగెడతాం. లేకపోతే ఇక్కడ ఈయన హ్యాపీగా అవ్వకపోతే మనకి అసలు ఈయన ద్వారానే కదా మొత్తం జరుగుతుంది. సో ఎందుకంటే మన అర్చామూర్తి మనకి ఎంతగానో కరుణ చూపిస్తారండి. ఎంత కరుణ చూపిస్తారో మనకు తెలియదు, అసలు మనకు అర్థం చేసుకోలేం. మన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మనకి ప్లాన్ చేస్తారు. సో మనం చూస్తాం కదా ఆ యొక్క ఈ యొక్క ఫాస్ట్ టైం లో కూడా మనం చూస్తాము. ఎప్పుడైతే ఆయన భరత మహారాజు కూడా స్వామి ఏం చేస్తారు, సెకండ్ ఛాన్స్ ఇస్తారు, థర్డ్ ఛాన్స్ ఇస్తారు. అవునా? అలాగే మన ఆయన ఎవరు ఒక మహారాజ్, గజేంద్రుడు ముందు పేరేంటి? గజేంద్రుడు ముందు పేరేంటి? ఇంద్రద్యుమ్నుడా మహారాజు. ఇంద్రద్యుమ్న మహారాజు అంతకు ముందు జన్మలో వాళ్ళ భగవంతుడికి సమర్పించిన ప్రార్థనలు మళ్ళీ తన గజ రూపంలో ఉన్నప్పటికీ కూడా తనకి గుర్తుకు వస్తాయి. ఎలా వచ్చాయి? పరమాత్మ. సో పరమాత్మ మళ్ళీ అవన్నీ జ్ఞప్తికి తెస్తారు కదండి. సో మన అర్చామూర్తి ఏం చేస్తున్నారో మనకి ప్రతి క్షణం మనకి కాపాడుతూ ఉంటారు, మనకి రక్షిస్తూ ఉంటారు. సో అద్భుతమైన స్వీట్ రిలేషన్షిప్స్, ఈ యొక్క పర్సనల్ బాంధవ్యం, ఇవన్నీ కూడా మనకి నిరాకార బ్రహ్మజ్యోతిలో వెళ్తే ఇవన్నీ జరగవండి. ప్రోగ్రెస్ చాలా కష్టం. కానీ ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇవేమి సెంటిమెంట్ కాదు, నిజంగా మనం భగవంతుడితో మనం ఎప్పుడైతే సర్వీస్ చేస్తాం ప్రేమతో, ఆ రెసిప్రొకేషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన ఫాస్ట్ టైం మనకి రివీల్ అయింది. ఇటువంటి రివీల్ అవని ఎన్నో ఫాస్ట్ టైమ్స్ ఉంటాయి. ఎంతో మంది వాళ్ళ ఇంట్లో అర్చామూర్తులను ఆరాధన చేసిన వాళ్ళని అడిగితే రకరకములైన విషయములు వాళ్ళు చెప్తారు. నేను మొన్న ఒక ప్రభుజీది వింటున్నాను. ఆ ప్రభుజీ ఏం చేస్తారంటే ఆయనకు ఒకటి ఉందన్నమాట. ఆయన ఏమిటంటే శ్రీనాథ్జీ విగ్రహం ఉందంట ఆయన దగ్గర, అర్చామూర్తిది. ఆయన ఏం చేస్తారు, ప్రతిరోజు కూడా మనం ఎలాగైతే భోగా పెడతాం, వాటర్ పెడతాం, ఆయనకు ఒక స్పెషల్ యాక్టివిటీ ఉంది. ఏంటి? ఆయన రాత్రిపూట పొద్దున్న పెట్టిన నీళ్లు తీసేసి మళ్ళీ కొత్తగా పెడతాడంట. ఎలాగైతే మనం రాత్రి పడుకునే ముందు ఏం చేస్తాం, ఒక గ్లాస్ నీళ్ళు మనం బెడ్ దగ్గర పెట్టుకుంటాం మళ్ళీ, అవునా? సో అలాగే ఆయనకి సైనింప చేసేటప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ గ్లాస్ వాటర్ పెడతారంట. సో ఆ రోజు మర్చిపోయారు, ఆయన ఏదో సేవలో పడిపోయారు, రాత్రి వాటర్ మార్చడం సంగతి మర్చిపోయారంట. ఆ రోజు ప్రభుజీ రాత్రి ఎవ్రీ 1 hour కి మెలకు వస్తుందంట. ఎవ్రీ 1 hour కి మెలకు వస్తుంది, దాహం అవుతుందంట. మంచినీళ్ళు తాగుతున్నారని పడుకుంటున్నారంట. సో తెల్లారి ఆయన ఆలోచించారు, రాత్రి ఎన్నిసార్లు ఎందుకు లేసాను మంచినీళ్ళకి. సో అప్పుడు అర్చామూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమైందంట, అయ్యో నేను మంచినీళ్ళు మార్చలేదు. సో అంటే ఏంటి, భగవంతుడు గుర్తు చేస్తున్నారు, నాకు నీళ్ళు నువ్వు పెట్టలేదు, నాకు చాలా దాహంగా ఉంది. సో తర్వాత ఆయన చక్కగా షేర్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, శ్రీనాథ్ జీస్ రెసిప్రొకేటింగ్ విత్ మీ, ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు నా సర్వీస్. సో అప్పటి నుంచి నేను డెఫినెట్ గా పెట్టుకున్నాను. ఎంత హెవీ షెడ్యూల్ అయినా ఆయనకి నేను వాటర్ పెట్టి ఆయన పడుకోబెట్టి, ఎందుకంటే ఈస్ యాక్సెప్టింగ్ మై సర్వీస్. సో ఇటువంటి స్వీట్ ఫాస్ట్ టైమ్స్, స్వీట్ రిలేషన్షిప్స్ మన నిరాకార బ్రహ్మజ్యోతి వాళ్ళతో వినగలమండి? అక్కడ ఉంటాయా? ఉండవు. సో ఇది చాలా ప్రోగ్రెస్ అనేది ఏంటి, చాలా బాగుంటుంది కదండి. సో అందుకనే మనం చాలా అదృష్టవంతులం. భగవంతుని దయ వల్ల మనకి అర్చామూర్తులు ఉన్నారు, భక్తుల యొక్క సాంగత్యం ఉన్నది, భగవంతుని నామం ఉన్నది, కృష్ణ కథ ఉన్నది. సో ఇవన్నీ సహకారంతో చాలా సునాయాసంగా మనం భక్తి జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు. సో ఇంకా భక్తి యోగం కాకుండా మిగతా యోగం, ఈ యొక్క సాంఘిక యోగం ద్వారా చేయటం ఎంత కష్టమో రేపు వచ్చే శ్లోకాల్లో తెలుసుకుందామండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? మాతాజీ మీరు చెప్పిన సేపు గుర్తు పెట్టుకుంటాం, తర్వాత మర్చిపోతున్నాం మాతాజీ, అదే ప్రాబ్లం గా ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఈ రికార్డ్స్ వినాలి మాతాజీ బాగా. తినగా వేమ నుండు. దానికి సొల్యూషన్ ఒకటి, వినాలి, శ్రవణం. రైట్, ఓకే. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? లేకపోతే మనం అని చెప్పి మాతాజీ మనోడి బర్త్డే బెస్ట్ చెప్పరా మాతాజీ? మా అమ్మాయిది కూడా ఇవాళ బర్త్డే మాతాజీ. భక్తిలో పురోగతి చెందాలని మీ బ్లెస్సింగ్స్, అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మాతాజీ. అనుష డెఫినెట్ గా. సో ఎవరైతే ఈ రోజు హర్ష మాతాజీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అలాగే పెళ్లి రోజు, ఇటువంటి ఏదైనా ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళందరి కోసం
అలాగే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళాలని 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చేద్దామండి. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే హరే రామ రామ హరే రామ రామ హరే రామ 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 హరే థ్యాంక్ యూ మాతాజీ. హరే మాతాజీ కృష్ణ, దండవత్ దండవత్ ప్రణామం. ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ డివోటీస్ మాతాజీ. అందరికి ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ధన్యవాద ప్రణామం డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ 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 హరే కృష్ణ హరి కృష్ణ హరే హరే రామ హరే 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 రామ రామ హరే రామ 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 హరే హరి హరే. హరి. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की జై. जय प्रभुपाद की जय गुरु महाराज की जय पिताय गौर प्रेमानंदे हरि हरि హరి హరి బోల్. ధన్యవాదాలు ఈ మాతాజీ. ఈ రోజు హరే 6 కృష్ణ. నుంచి 9 సెషన్ ఉంది కదండి ఉంది మాతాజీ? ఉంది మా హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాద